హలో అండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి 2025 కరెంట్ అఫైర్స్ ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అనేది నేను ప్లేలిస్ట్లో ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఈ వీడియో అనేది దాని కంటిన్యూషన్ అంటే పార్ట్ 3 కింద చూసుకోవడం జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంతర్జాతీయ ఆకలి సూచీలో 2024లో 27.3 స్కోరుతో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 4 105వ స్థానం. ప్రయోగించిన 8 ఏళ్ల తర్వాత తిరిగి 2024 అక్టోబర్ 6వ తేదీన భూ వాతావరణంలో ప్రవేశించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ఉపగ్రహ వాహన నౌక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 PSLV C-37. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిస్సాలోని కోరాపుట్లోని భారత వైమానిక దళానికి 2024 అక్టోబర్లో మొట్టమొదటి AL-31FP ఏరో ఇంజన్ను అందజేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ 2024 అక్టోబర్లో ఒక దేశంలో రూపే కార్డును ప్రవేశపెట్టింది. అయితే అది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ 1 మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లోని సుసంపన్నమైన జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు వన్యప్రాణుల పరిరక్షణ ప్రాధాన్యత గురించి దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రతి ఏటా వన్యప్రాణి వారోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అది ఏ తేదీల్లో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అక్టోబర్ 2 నుండి 8. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2024 అక్టోబర్లో గ్రామ సడక్ సర్వే ప్రణాళిక ఉపకరణాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన, ఆసియాలో అత్యంత పెద్దదైన వాతావరణపరమైన చెరెన్కోవ్ ఇమేజింగ్ ప్రయోగ అబ్జర్వేటరీకి లడఖ్ ప్రాంతంలోని హాన్లే వద్ద 2024 అక్టోబర్లో ఎవరు ప్రారంభోత్సవం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి. నెక్స్ట్ క్వశ్చన్, నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రలో భాగంగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు 2024 అక్టోబర్లో ఒక నౌక మీద భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కే, లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఏ బయలుదేరారు. అయితే ఆ నౌక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 INSV తరిణి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్లో మన దేశంలోని ఒక రాష్ట్రంలో 2 పులుల రిజర్వ్ ఏర్పాటు కోసం జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ నుంచి అనుమతి పొందిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసేందుకు 15,000 రూపాయల కోట్లను రుణాలుగా ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్తో కలిసి 2024 అక్టోబర్లో ఒక బ్యాంక్ సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే అది ఏ బ్యాంక్? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో నోబెల్ ఆర్థిక బహుమతి లేదా స్వెరిజిస్ రిక్స్ బ్యాంక్ బహుమతిని పొందిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ డారెన్ ఎస్మోగ్లు, ఆప్షన్ బి సైమన్ జాన్సన్, ఆప్షన్ సి జేమ్స్ ఏ రాబిన్సన్. ఆన్సర్ ఆప్షన్ 4 ABC సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారత నావికాదళం కొనుగోలు చేసిన 4 భారీ నిఘా నౌకలలో సర్వే వెజల్ లార్జ్ రెండవదైన INS నిర్దేశక్ను 2024 అక్టోబర్లో నావికా దళానికి అందజేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు పరిసరాలలో ఉండే బలహీన బాలల భద్రత కోసం 2024 అక్టోబర్లో రైల్వే భద్రతా దళాలతో కలిసి సవరించిన ప్రమాణీకృత కార్యనిర్వాహక పద్ధతులను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మహిళలు,
బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో మొట్టమొదటి ఖోఖో క్రీడ ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ సింగపూర్ సంయుక్త సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు సింబెక్స్ 31వ విడత 2024 అక్టోబర్లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా అభివృద్ధి బ్యాంకులో 69వ సభ్య దేశంగా 2024 సెప్టెంబర్లో ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ 2025లో 2024 అక్టోబర్లో కొత్తగా చేరిన క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మారియా షరపోవా. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.